హాయ్ హలో అందరికీ నమస్కారము. ఈరోజు మనము చాలా సాఫ్ట్ చపాతీ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము. అది కూడా మన చేతికి పిండి అంటుకోకుండా చాలా ఈజీగా ఎవరైనా చేసుకోగలిగే చపాతీ అండి. ఇది ఎలా చేసుకుందామో ఈరోజు మనము చూద్దాము. వెల్కమ్ టు అవర్ ఛానల్ దక్ష డిజైనర్స్. ముందుగా ఇక్కడ బౌల్ తీసుకొని దాంట్లో నేను చూపిస్తున్న కప్పుతో నేనైతే 1.5 కప్ గోధుమ పిండి తీసుకున్నానండి. అంటే ఇక్కడ పిండి క్వాంటిటీ అనేది ఎవరిష్టం, ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. అలాగే సాల్ట్ ఆప్షన్ అండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అలాగే దీనికి సరిపడా వాటర్ తీసుకొని దోశ బ్యాటర్ ఎలా మనం ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. అలా అని బాగా లూజ్గా ఉండకూడదు, కొంచెం థిక్గానే ఉండాలి. ఇక్కడ నేను కన్సిస్టెన్సీ ఉంచుకోవాలండి. ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మొత్తము చాలా స్మూత్గా, కొంచెం కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీకు వీలైతే ఒక 10 మినిట్స్ కలిపి అలా పెట్టుకున్నా కూడా పర్వాలేదు, లేదంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఒక టిష్యూ పేపర్ కానీ క్లాత్ కానీ లేదంటే ఒక ఆనియన్తో అయినా సరే లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్యాన్కి. ప్యాన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, బాగా హైలో కాకుండా లోలో కూడా పెట్టుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం బ్యాటర్ని దోశలాగా వేసేసుకోవాలండి. చాలా బాగా వస్తుంది. ఒకవేళ పిండి బాగా లూజ్గా అయిపోయింది అనుకోండి, కొంచెం ప్యాన్కి అంటుకునేలాగా ఉంటుంది. కాబట్టి మనం కొంచెం థిక్గా అంటే మనము దోశ వేసుకుంటే స్ప్రెడ్ అయ్యే అంత కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేయాలండి. సో ఇక్కడ మనము దోశలాగా వేసుకున్న తర్వాత చపాతీ పచ్చిదనం అంతా వెళ్ళిపోయిన తర్వాత దాని లోపల ఉన్న వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది, చిన్న నీటి బుడగల్లాగా వస్తుంది. అది మనకు కనిపిస్తుంది చూడండి. అదంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత సైడ్స్ దీని చివర్లు ఉన్నాయి కదా, కింద వైపు కాలిన తర్వాత చివర్లు కొంచెం పైకి లేస్తూ ఉంటుంది. సో అప్పుడు మనకు అర్థమైపోతుంది కింద వైపు కాలిందని. సో దాన్ని మనము రెండో వైపు ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే సేమ్ రెండో వైపు కూడా మంచి బ్రౌన్ కలర్లో వచ్చేలాగా కాల్చుకుంటే మనకు సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా కాలలేదు అనుకుంటే అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కూడా మనము మన చపాతీ ఎలా మనం రోస్ట్ చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మిగతా చపాతీస్ అన్నీ కూడా మనం ఇలాగే చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, మన చపాతీ లాగానే, మన నార్మల్ చపాతీ లాగానే ఉంటాయండి ఇవి. చేసిన తర్వాత చాలాసేపు వరకు కూడా అసలు గట్టిగా అవడం అనేది ఉండదండి. అంతేనండి, మన సాఫ్ట్ చపాతీలు రెడీ అయిపోయాయి. సో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అంటే మనకు నార్మల్ చపాతీకి అయితే పిండి కలపడం అనేది కొంచెం టైం టేకింగ్ కదా, దీనికైతే అంత టైం ఏం అవసరం లేదు, చాలా ఈజీగా అయిపోతుంది, క్విక్గా చేసేసుకోవచ్చు. సో ఇది అండి ఈరోజటి వీడియో. మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ కుకింగ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.